ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో 2005వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు, ప్రస్తుత నారా కోడూరు ప్రధానోపాధ్యాయులు, చేబ్రోలు మండల విద్యాశాఖ అధికారి ఎం ఏడుకొండలు అధ్యక్షత వహించారు. అనంతరం అప్పటి విద్యార్థులు తమ తీపి గుర్తులను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆప్యాయత పంచుకున్నారు. తమ జీవితాల్లో ఉన్నత స్థితికి కారణమైన నాడు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పిన గురువులను సన్మానించి జ్ఞాపికలను అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు బి తాతిరెడ్డి, ఎల్ లక్ష్మణరావు, ఓ సాయిబాబా, ఏ శ్రీనివాసరావు, కృష్ణారావు, సత్యకుమారి, పూర్వ విద్యార్థులు రాజేష్, అవినాష్, వెంకటేష్, గోపి, సుధీర్, గోపీరాం, స్వాతి, కోటేశ్వరమ్మ, మౌనిక 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడుకొండలు తదితరులు మాట్లాడారు. సో ఎనీహౌ రాకపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. అందుకు మా అందరికి కూడా సంతోషము. మళ్ళీ మా అందరం కూడా పిలిచి మీ గ్రాటిట్యూడ్ని తెలియజేశారు. దానికి మహా సంతోషం. ఎందుకంటే ఇందాక చెప్పాం, మేము కానుకలు ఆశించట్లేదు, మీ ఉన్నతి కోరుకుంటున్నాం. సో అదే ఇందాక చెప్పారు, మేమందరం కూడా బ్లెస్ అయ్యాం. ఇందాక చెప్పాను 2 బ్యాచ్లు, ఇప్పుడు ఇది 2వ బ్యాచ్ ఈ మాసంలో. మొన్న బ్యాచ్ కంటే ఈ బ్యాచ్ ఎక్కువ మంది వచ్చారు, ఒకటి ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. సో అది చాలా సంతోషకరమైన అంశం. ఎక్కువ సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఇంకా సంతోషకరం. సో మీరు సార్ వాళ్ళు చెప్పినట్టు మీ బిడ్డలను కూడా చక్కగా చూసుకొని అభివృద్ధి పొందాలని కోరుకుంటూ, మరి ఇంత వ్యయ ప్రయాసానికి వచ్చిన అంత ఎక్కువ మంది అనిపించలేదు. సో ఎనీహో కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉంటుంది. కృషితో నా దుర్భిక్షం. ఆ వయసులో చెప్పినప్పుడు గురువులు కానీ తల్లిదండ్రులు చెప్పి మాడింటే మనము ఉన్నత స్థితికి వెళ్ళడానికి నిదర్శనం అనేది బ్యాచ్ నిరూపిస్తుంది. సో గోపిరామ్ కూడా 8th క్లాస్లో ఉన్నప్పుడు ధర్మారామ్ మాస్టర్ పరిచయం చేసి, ఈ కుర్రాడు బయట తిరుగుతున్నాడు సార్ అంటే, ఆడ కూర్చోబెడితే వాడు మంచిగా చదువుకున్నాడు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మళ్ళా పదం ఉంది, आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी तकदीरों को. అంటే ఈ ఆనందం పొందడానికి కూడా, ఈ సమావేశానికి రావడానికి కూడా వాళ్ళు కొంచెం గీత ఉండాలంట. వాళ్ళకు కూడా కొంచెం అదృష్టం ఉండాలి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి, కానీ వాళ్ళందరూ గ్యాదర్ అవ్వండి. చక్కగా ఒక బ్యాచ్ మెయింటైన్ చేసుకోండి, గ్రూప్ మెయింటైన్ చేసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అలాగే ఈ స్కూల్కి ఏమని నేను వచ్చినప్పుడు 203 మంది ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఊరి పిల్లలు అంత చక్కగా పలకరిస్తారు. అందుకే నాకు ఇష్టమని చెబుతున్నా. అక్కడ పిల్లలు అవమాన మంచి పిల్లలే, కానీ వాళ్ళ చదువు మీద కంటే కూడా వాళ్ళకి పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళు అభ్యాసానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, సార్ ఒక గంటకి వెళ్ళాలంటే ఇసి పనికి వెళ్తే 500 600 వస్తున్నాయండి, పని ఏంటండి అనేవాడు. ఇంక మనం ఏమంటాం వాళ్ళని, కాదలేం, అట్లా వెళ్ళిపోయారు. కానీ మీరు అట్లా చేయొద్దు, చక్క పిల్లల్ని చదివించుకోండి. నమస్కారంలో నేను 2002, 2009 వరకు ఇక్కడ పనిచేశాను. 2002లో మొట్టమొదటిసారిగా ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఇక్కడ నువ్వు ఏమని ఎలా కోరుకున్నావు, చాలా పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు, నీ మాట వినరు అన్నారు. సరేదే అని నేను వచ్చాను. అయితే అప్పటికి నేను బిఎస్ సైన్స్ టీచర్ ఒక్కనే. పిల్లలు చూస్తే 130 మంది ఉండేవాడు 2 సెక్షన్లు. కాబట్టి ఆ 2 సెక్షన్లకి నేను సపరేట్ చేశాను. నా పరిస్థితి గమనించి ఎడ్వన్ మాస్టర్ అందరికీ కామన్గా క్లబ్కి వేశారు, నాకు మాత్రం పిఎస్ ఏ సెక్షన్ బి సెక్షన్ సపరేట్ టైం టేబుల్ అనమాట. దాంతో మనం కాస్త కంట్రోల్గా చేయగలిగేవాడు. అయితే ఆ 130 మంది పిల్లల్లో మేము అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అనమాట. నేను సాధారణంగా ఎవరి పేర్లు గుర్తుపెట్టుకోను. ఇప్పుడు కూడా క్లాస్లో పేర్లు చాలామంది పేర్లు తెలియవు, అంటే నాకు అట్లా అలవాటు లేదనమాట. ఈ నెల 28న జరగనున్న బక్రీద్ పండుగ త్యాగానికి, దైవభక్తికి ప్రతీక అని, పండుగ వెనుక గొప్ప చరిత్ర ఉందని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ తెలిపారు. ఆదివారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సుబానీ బక్రీద్ పండుగ విశిష్టతను తెలిపారు. ఈ నెల 28వ తారీఖున అంటే గురువారం జరుపుకుంటున్న బక్రీద్ పండుగ విశిష్టతను గురించి క్లుప్తంగా తెలుపుతున్నాం. ఇస్లాంలో రంజాన్ తర్వాత అత్యంత పవిత్రమైన పండుగ బక్రీద్. దీనినే ఈదుల్ అజా అంటారు. ఇది త్యాగానికి, దైవభక్తికి ప్రతీక. ఈ పండుగ వెనుక ఒక గొప్ప చారిత్ర ఉంది. ప్రవక్త ఇబ్రాహీం గారికి అల్లాహు తనకు అత్యంత ప్రియమైన దానిని త్యాగం చేయమని ఆజ్ఞాపిస్తాడు.
అల్లాహుపై అచంచలమైన విశ్వాసంతో హజరత్ ఇబ్రాహీం గారు తనకు అత్యంత ప్రియమైన తన కొడుకు ఇస్మాయిల్ని సైతం కుర్బానీ అంటే దైవ మార్గంలో బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన భక్తికి విధేయత త్యాగ గుణాన్ని మెచ్చిన అల్లాహు ఆ బలిని ఆపి ఇస్మాయిల్ బదులుగా ఒక గొర్రెను బలి ఇచ్చేలా చేశారు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపి తన కుమారుడైన ఇస్మాయిల్ను దైవ మార్గంలో బలి ఇవ్వడానికి సిద్ధపడిన హజ్రత్ ఇబ్రాహీం ప్రవక్త త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే బక్రీద్ రోజున గొర్రె, మేక లేదా ఒంటెను కుర్బానీ దైవ మార్గంలో బలి ఇవ్వడం ఆచారం. ఇది జంతువును బలి ఇవ్వడం కాదు, మనలో ఉన్న అహం, స్వార్థం, దురాశ వంటి చెడు గుణాలను త్యాగం చేయాలనే సందేశం. కుర్బానీ ఇచ్చిన మాంసాన్ని 3 భాగాలు చేస్తారు. ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధువులకు, స్నేహితులకు, మిగిలినది మన కుటుంబానికి. అంటే ఈ పండగ సమానత్వం, పంచుకోవడం, దయాగుణాన్ని నేర్పుతుంది. ఈ పండుగ దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. పేదవారి ఆకలి తీర్చడమే మానవత్వానికి ప్రతీకాన్ని చాటి చెప్పే గొప్ప సాంప్రదాయం. బక్రీద్ మనకు నేర్పేది ఒకటే, అది త్యాగం, సహనం, మానవత్వం. కుల మతాలకు అతీతంగా అందరూ ప్రేమగా కలిసి జీవించాలనేది ఈ పండుగ అసలు సారాంశం. బక్రీద్ రోజున ముస్లింలు ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు ముగిశాక ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ బక్రీద్ పండుగ మనందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరికీ ముందస్తు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.